అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం మనకి అందరూ కూడా రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమైందని చెప్పి ఈ యొక్క ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకుందనమాట. త్వరలోనే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఎంతని విడుదల చేస్తుంది, ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతన్నలు అందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదండి. ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ఇప్పుడు ఈ యొక్క 20,000 రూపాయలు విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 విడుదలపై అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అయితే అందించనుందండి. ఇప్పటికే చాలా వరకు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు అనేవి అయితే కేటాయించిందనమాట. అంటే దాదాపుగా 4,000 కోట్ల నిధులు అనేవి అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నిధులు కేటాయించినా కానీ ఇంకా విడుదల చేయని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు పథకాలకు సంబంధించి కూడా అయితే అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందండి. అయితే ఇప్పుడు 14,000 రూపాయలు అనేవి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలామంది అయితే. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకు 14,000 ఒకేసారి కాకుండా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే కేటాయించి విడుదల చేయబోతుందండి. కంపల్సరీగా దీనికి సంబంధించి అయితే ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. రాష్ట్రంలో ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అయితే వస్తాయండి. కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్పిసి లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉందండి. అయితే దీనివల్ల మనకి అర్హుల్ని తొందరగా గుర్తించి మనకి వారికి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేసినా కానీ, ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.